ఇది టైప్ 1 ఇందాక చెప్పినట్టు పిల్లల్లో ఎక్కువగా కామన్గా చూస్తుంటాం. వాళ్ళల్లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, అంటే కొన్ని యాంటీబాడీస్ సెక్రీట్ అయ్యి ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పదార్థాలు బీటా సెల్స్ని తగ్గించడము, వాటి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల షుగర్ ఎనర్జీగా మారకపోవడం, బాడీలో షుగర్ అతిగా పెరిగిపోవడం. అలానే టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే అవుతుంది, కానీ ఇతర కారణాల వల్ల, అంటే జెనెటిక్, అంటే వారసత్వం ద్వారా రావడం కానీ, వాళ్ళ అతిగా బరువు పెరిగిపోవడం కానీ, వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ బాగా పెరిగిపోవడం, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉండడము, అలానే టైంకి ఫుడ్ తినకపోవడము, ఫుడ్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, ఇలాంటి అన్ని కారణాలు కలిపి కానీ ఇండివిజువల్గా కానీ వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ పెరిగిపోతుంది. ఇది సాధారణంగా 30-40 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ కూడా మారిపోతుంది. యూజువల్గా టైప్ 1 డయాబెటిక్లో ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ తగ్గడం వల్ల మనము వాళ్ళలో ఉన్న షుగర్స్ పెరుగుతుంటాయి, కాబట్టి వాళ్ళకు ఇన్సులిన్ ఇస్తేనే ట్రీట్మెంట్గా హెల్ప్ అవుతుంది. అదే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కానీ వేరే ఇతర కారణాల వల్ల డైట్ మెయింటైన్ చేస్తూ ఇదే కారణాల వల్ల మెడిసిన్స్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రభావితం చేయడం వల్ల వాళ్ళ షుగర్స్ తగ్గడం మాత్రం జరగదు. అదే టైప్ 2 డయాబెటిక్ అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ని వెయిట్ తగ్గించి వాళ్ళ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసి స్ట్రెస్ని తగ్గించుకొని అలానే మెడికేషన్స్ వల్ల ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళ షుగర్స్ తగ్గుతుంటాయి. సో కారణమే కాకుండా ట్రీట్మెంట్ కూడా వీళ్ళల్లో డిఫరెంట్గా ఉంటుంది.